యోహాను సువార్త 1వ అధ్యాయము 21, 22 వచనాలలో ఉన్నటువంటి ఆ ప్రవక్త ఎవరు? సందర్భాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 1, 19-22 వరకు మనం చూద్దాం. మనం గమనించినట్లయితే, నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీయులను యోహాను నద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. మరి వీళ్ళందరూ ఎవరు ఇంతకీ అని మనం ఆలోచించామనుకోండి, కంటిన్యూషన్‌లోనే మనం గమనించినట్లయితే గనక 22వ వచనం, నీవు ఆ ప్రవక్తవా అని అడగగా, కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు, నీవెవరవు? మమ్ము పంపిన వానికి మేము ఉత్తరమివ్వవలెను గనుక నిన్ను గురించి నీవేమి చెప్పుకొనుచున్నావని అతన్నడిగిరి. కనుక ఈ సందర్భాలనేవి మనం చూడగలిగినట్లయితే గనక, యూదులలో ఉన్నటువంటి వారు అనేక మంది బాప్తిస్మం పొందవచ్చినప్పుడు వారిని గురించి యోహాను గారు మాట్లాడిన విషయాలు మనం చూసాం. ఏమని అంటే, సర్ప సంతానమా, అనగా అపవాది యొక్క ఆలోచనలతో నిండుకున్నటువంటి ప్రజలారా అని మాట్లాడడం మనం గమనించొచ్చు. అంటే వీరు చెబితే వినే మనుషులైతే కారు. వీరు ఎలా ఉన్నారంటే, ప్రతి ఒక్క దానిని కూడా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచించే స్వభావం కలిగినటువంటి వారు. అది మనం క్లియర్ జేసుకోవాలి. ఎందుకంటే ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో మనం చూడాలి గనక 4 స్టెప్స్ మనం చూడాలి. అంటే ఏ కాలానికి సంబంధించింది, వెన్ అనేది మనం చూడాలి. హూ, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో చూడాలి. వేర్ అంటే ఈ సందర్భానికి సంబంధించినటువంటి మిగిలిన వచనాలు బైబిల్‌లో ఎక్కడున్నాయో మనం చూడాలి. అదేవిధంగా వై, ఎందుకు అలాగే మాట్లాడుతున్నారు? ఎందుకు అలాగే జరిగింది? ఎందుకు దేవుడు ఇలాగే చెప్పారు? అనే కోణంలో గూడా ఈ విధంగా మనం 4W ఫార్ములాని గనక ప్రభు కృపను బట్టి మనం జాగ్రత్తగా మనం వాక్యానుసారంగా మనం చూడగలిగినట్లయితే ప్రతి ప్రశ్నకు మనకు సమాధానం రావడం అనేది జరుగుతుంది. కనుక ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటల్లో చాలా ప్రశ్నలున్నాయి. మరి అడిగినటువంటి వారు ఆ ప్రవక్త ఎవరు అనే ప్రశ్నించడం జరిగింది గనక దాని గురించి మనం చూద్దాం. ఈ ఆ ప్రవక్త అనే ఈ డిస్కషన్ అనేది ఎప్పటినుంచి ఉందంటే ఎప్పటినుంచో ఉంది. దీనికి సంబంధించినటువంటి మూలాలు మనం గమనించినట్లయితే గనక ద్వితీయోపదేశ కాండంలో మనకు కనబడతాయి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనం మనం చూద్దాం. 18వ వచనం మనం చూస్తే గనక, వారి సహోదరుల్లో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలనుంచుదును. నేనతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలు వినని వాణ్ణి దాని గురించి విచారణ చేసేదను. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటలను నా నామమున చెప్పునో, ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయు చావవలెను అని చాలా జాగ్రత్తగా ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. ఇక్కడ చెప్తున్నారనమాట, మోషే గారికి మాట్లాడుతున్నారు. మోషే గారితో దేవుడు చెప్తున్నారు ఏమని, ఇగో ఒక ప్రవక్తను పుట్టిస్తాను అని చెప్పినటువంటి విషయాన్ని మోషే గారు ప్రజలకు చెప్తున్నారు. నా వంటి ఒక ప్రవక్తను ఆయన చక్కగా పుట్టిస్తారు అని వీళ్ళకి ద్వితీయోపదేశ కాండంలో అంటే వీళ్ళకి చక్కగా ఎక్స్‌ప్లనేషన్ చేస్తూ చెప్తున్నారు. అంటే దేవుడు మోషే గారికి చెప్తున్నారు, మోషే వంటి ఒక ప్రవక్త అని. అయితే ఈ సబ్జెక్ట్ ఇది ఒక ప్రవచనం. అంటే జరగబోయే సందర్భాన్ని దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇది ఎక్కడ నెరవేరిందో అనేది గనక మనం చూస్తే ఆ ప్రవక్త ఎవరనే దానికి మనకి సమాధానం వచ్చేస్తుంది. ఎక్కడ జరిగింది ఇంతకీ? అపోస్తలుల కార్యాలలో 3వ అధ్యాయంలో ఈ ప్రవచనానికి సంబంధించినటువంటి వివరణ మనకి డీటెయిల్‌గా మనకి కనబడుతుంది. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం మనం చూస్తే 3వ అధ్యాయము 20, 21 నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములను తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సును తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించెను. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో నుండి ఉండకుండా సర్వనాశనమగునెను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించురో వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను.
కనుక దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఎందుకంటే యేసుక్రీస్తు వారిని గురించినటువంటి మాటలు. దీని గురించి పరిపూర్ణమైన వివరణ డీసీటీహెచ్‌లో మీకు చక్కగా వస్తుంది. ఎందుకంటే ఈ సబ్జెక్ట్‌కి సంబంధించి కొన్ని కాంట్రోవర్సీ విషయాలనేవి మనకి సమాజంలో కనబడతా ఉంటాయి. ఈ ప్రవక్త యేసు ప్రభు వారి నేను వాక్యానుసారంగా లేఖనాల్లో మనకు కనబడతా ఉంటే, కొంతమంది ప్రభువుని అంగీకరించనటువంటి వారు, ప్రభువుని వ్యతిరేకించేటువంటి వారు సమాజంలో ఎలా ప్రకటిస్తారంటే, ఆ ప్రవక్త ఎవరో కాదు, మా గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రవక్త, మీ గ్రంథంలో ఉన్న ప్రవక్త కాదని వేరే వారు వారి గ్రంథాలను చూపించి అనేక రకాలుగా మాట్లాడడం జరుగుతుంది. బైబిల్‌లో ఉన్నటువంటి విషయాలు కాకుండా మరి ఇంకే విషయాలను మనం నమ్మాల్సిన అవసరం లేదు. అది మన క్రైస్తవులు చెప్పినా, క్రైస్తవేతరులు చెప్పినా, ఎవరు చెప్పినా గాని మనందరికీ దేవుడు విశ్వాసం ఒక్కటే అని చెప్పారు. అది క్రీస్తునందు ఉంచవలసినటువంటిది. అది బైబిల్ ప్రకారంగా మనం వెళ్ళాలి. కనుక లేఖనాల ప్రకారంగా మనం చూసినట్లయితే గనక ఇక్కడ కాదు, మనం అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో కూడా ఈ సందర్భం గురించి మనం చూడొచ్చు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం మనం చూస్తే గనక 37వ వచనం మనం చూద్దాం. ఇదే మాట మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 37వ వచనం మనం చూస్తే, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరుల నుండి మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే. చూసారా ఎంత చక్కగా కనబడుతుందంటే, మోషే గారు చెప్పినటువంటి అంటే మోషే గారి వంటి ప్రవక్తను దేవుడు పుట్టిస్తానని చెప్పారు. ఆయన మోషేకు ఉన్నటువంటి లక్షణాలు ఏమేమి ఉన్నాయి అనేవి ఉదాహరణకి ఒకటి చూద్దాం మనం. మోషే గారికి ఉన్నటువంటి లక్షణాలు మరి యేసు ప్రభువులో ఉన్నాయా అంటే, మోషే వంటి ప్రవక్త అని అంటున్నారు కదా, మరి మోషే గారికి ఉన్నటువంటి క్వాలిటీస్ మనకు కనబడతాయి అంటే, వాస్తవంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారిలోనే పరిపూర్ణత్వం మనకు కనబడుతుంది. మోషేలో యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి లక్షణాలు ఉంటాయి. మోషేలో ఉన్న లక్షణాలు యేసు ప్రభు వారిలో కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిలో పరిపూర్ణత్వం మనకు కనబడుతుంది. అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, నిత్య జీవము, పునరుత్థానం అన్నీ కూడా మనకి యేసుక్రీస్తు వారిలో మనకు కనబడతాయి. అయితే ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఈ ప్రవచనం నెరవేర్పులో భాగంగా మనం కొన్ని లక్షణాలు మనం గమనించినట్లయితే కనుక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూడొచ్చు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే గనక, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే 1వ వచనం నుంచి మనం చూద్దాం. 1 ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. అదే విధంగా మనం గమనించినట్లయితే మోషే గారిని భూమి మీద ఉన్నటువంటి వారిలో సాత్వికమైనటువంటి వారు అనే మాట మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు కూడా అంటారు, నేను సాత్వికుడను, నా యొద్ద మీరు నేర్చుకొనుడి అని ఆయన మాట్లాడడం మనం గమనించవచ్చు. ఇలా కొన్ని సిమిలారిటీస్ మనకు కనబడుతూ ఉంటాయి. మోషే గారు పాత నిబంధన తీసుకొచ్చారు, యేసుక్రీస్తు వారు కొత్త నిబంధన తీసుకొచ్చారు. మోషే గారు మరి ఆ కాలంలో ఇశ్రాయేలీయులకి మరి దేవునికి మధ్యలో ఉండేటువంటి వ్యక్తిగా మనకు కనబడతారు. ప్రపంచ మానవాళికి దేవునికి మధ్యలో మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు మనకు కనబడతా ఉంటారు. కనుక ఇవన్నీ కూడా మనం సిమిలారిటీస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక, మరి నేను మత్తయి సువార్తలో కూడా కొన్ని ఉదాహరణలు యేసుక్రీస్తు వారికి మోషే గారికి ఉన్నటువంటి కంపారిజన్ నేను మాట్లాడుతూ చాలా సందర్భాలు వివరించడం జరిగింది. కనుక మీరు ఎఫ్సిటిహెచ్ కంప్లీట్ చేస్తే మీకు ఈ ప్రశ్నకి సమాధానం ఆల్మోస్ట్ అలా అర్థమవుతుంది. ఒకవేళ కంప్లీట్ చేయకపోతే కనుక త్వరగా కంప్లీట్ చేయవలసిందిగా ప్రభువుపేట నేను మనవి చేసుకొనుచున్నాను. సో మొట్టమొదటి ప్రశ్నకి మీకు సమాధానం వచ్చిందని ప్రభువుపేట మనవి చేస్తున్నా. ఆ ప్రవక్త అనగా యేసుక్రీస్తు వారి గురించినటువంటి రాయబడినటువంటి సందర్భం అది.